ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి కనికరం కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. మనము ఉన్నటువంటి పరిస్థితిలో అది ఏ స్థితి అయినా కావచ్చు, ఎదుట మనిషికి మనము చులకనగా కనపడకూడదు. అంటే వాళ్ళు మనలని వేలెత్తి చూపించి దూషించే అవకాశము వారికి మనం ఇవ్వకూడదు. వారికి మనము ఏ స్థితిలో ఉన్నా సరే, అనగా చిన్నతనం మొదలుకొని యవ్వనంలో, వృద్ధాప్యంలో, అంటే మన జీవిత కాలం అంతా కూడా ఎదుటి మనిషికి మనము చులకనయ్యేటువంటి పరిస్థితిని, మన యొక్క అపరాధాన్ని బట్టి వారికి అవకాశం అనేది ఇవ్వకూడదు. దూషించటానికి మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. అలాగ జీవించమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని నిజంగానే చెప్తా ఉన్నా. దేవుడు కూడా తన వాక్యంలో బయలుపరిచినటువంటి తన ఉద్దేశం ఏంటంటే, అబ్రహాము తోటి దేవుడు సెలవిస్తూ ఉంటాడు, నిందారహితుడువై అంటే నీ మీద నింద అనేది రాకుండా నీవు పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలి. నేటి కాలంలో యవ్వన ప్రాయంలో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మనుషుడిని పాపంలో దేవునికి దూరంగా తీసుకొని పోయేది ఒకప్పుడు ఒక్క ప్రాంతానికి పరిమితమై ఉండేది. ఇప్పుడు మన ఇంట్లోకి, మన దగ్గరకు వస్తూ ఉంది. ఒక సెల్ ఫోన్ గురించే నేను మాట్లాడట్లా, మిగిలిన అన్నిటి విషయాల గురించి మన ఇంట్లో మన ముందుకు వస్తూ ఉంది. మన ఇంట్లోకి మన ముందుకు వస్తూ ఉంది. ఒకప్పుడు మనం వినే ఉంటాం. మీకు బాగా గుర్తుంటే, మీ చిన్నతనంలో పలానా ప్రాంతానికి పోవద్దు, అక్కడ జరగరానటువంటి పనులు జరుగుతాయి, అక్కడికి పోవద్దని హెచ్చరిక చేస్తారు. పలానా ప్రాంతానికి మాత్రమే పోవద్దని చెప్తారు. ఎందుకంటే అక్కడ మనుషుడిని పాపంలోనికి పడేసేటువంటి క్రియలు ఉంటాయి. మనుషునికి చేయరానటువంటి పనులు చేసే అవకాశాన్ని కలిగించేటువంటి అసాంఘిక కార్యకలాపాలు అంటారుగా, అవి జరుగుతూ ఉంటాయి. అక్కడికి పోవద్దని చెప్తారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు మన ఇంటి వరకు, మన దగ్గరకు వచ్చి ఉన్నాయి. ఒక సెల్ ఫోన్ కాదు, సెల్ ఫోన్ ఉంటే అన్నీ ఉంటాయి అనుకోండి. సెల్ ఫోన్ గురించే కాదు, మిగిలిన అన్ని విషయాల గురించి, మన జీవితాన్ని, మన యొక్క శరీరాన్ని పాడు చేసుకునేవి మన దగ్గరికి అవి తెలిసి వస్తూ ఉన్నాయి, కొన్ని తెలియకుండా కూడా వస్తూ ఉన్నాయి. తెలిసి వచ్చినా తెలియకుండా వచ్చినా మనము మెలకువ కలిగి వస్త్రాన్ని కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. మెలకువ కలిగి అనగా మన ఆత్మీయ జీవితంలో మన పరిస్థితి ప్రతి దినము కూడా రెడీగా ఉండాలి, మనల్ని మనము కాపాడుకునే విధంగా. చూడండి ఒకసారి ఆదికాండము 39:10 దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. యజమానురాలు ఆమెకి తేడా వస్తే, ఆమెకి ఇష్టం లేకపోతే ఈ దాసుడు ఏమైనా కావచ్చు. అందున ప్రాంతము కాని ప్రాంతము, దేశం కాని దేశం. అటువంటి పరిస్థితుల్లో
ఒక పరిశుద్ధమై ఉన్నటువంటి జీవితాన్ని కలిగి జీవించాల్సిన మనుషుని స్థితిని మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఏం చేయాలి? అది కూడా యజమానురాలి దగ్గర. మనకి వేరే ప్రాంతానికి బయటికి పోతే మనకి దిక్కు లేదు. మన దేశం కాదు, మన ప్రజలు కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యజమానురాలు పాపం చేయమని ఫోర్స్ చేస్తూ ఉంది. ఏం చేయాలి? కనుకనే పారిపోయాడు. ఆ ప్రాంతము, ఆ స్థలము ఆ మనుషునికి యోగ్యమైంది కాదు. ఇది నేను ఉండాల్సిన స్థలం కాదు. కనుకనే ఆమె యొద్ద నుంచి పారిపోయాడు. పారిపోయినటువంటి మనుషుడు దేవుని యొక్క కాపుదలలో ఉన్నట్లు కనపడతా ఉంది. దేవుని కాపుదలలో ఉన్నట్లు కనపడతా ఉంది. జ్ఞాపకం చేసుకోండి. దేవుని కాపుదలలో ఎవరుంటారు? ఆయన అభిషేకించి ఆయన మార్గమునందు నిలబడి చెప్పినటువంటి వారికి దేవుడు తోడై ఉంటాడు. సరే అని చెప్పానని నేను అన్నీ చేస్తా, అంతటా ఉంటా అని చెప్పానంటే ఆయన ఏ మాత్రం కూడా లక్ష్య పెట్టడు, ఏ మాత్రం కూడా పట్టించుకోడు. మనం ఒకసారి ఈ పరిస్థితి ఎదురుపడ్డది కదా, యోసేపుకి ఈ పరిస్థితి ఎదురుపడ్డది. యోసేపు భలే ఉన్నట్రా. ఇక దేవుడు ఉరికొచ్చి అయ్యో ఇట్లా జరిగిందా బిడ్డ నీకు? సరే, నువ్వు బాగా నిలబడ్డు, నువ్వు బాగా దేవుని కోసం ఉన్నావు అని చెప్పనని దేవుడు పరిగెత్తుకుంటా రాలే. తర్వాత జరిగింది చూడండి. అసలు లెక్క అయితే, అసలు మామూలుగా అయితే మనం అనుకున్నట్లు దేవుడు పరిగెత్తి రావాలి. కానీ వచ్చినట్టు కనపడకపోగా మన యొక్క ఆ స్థితి, మన ఆలోచన అనేది ఆలోచనలో పడేసేటట్లుగా ఉంది. లేఖనము మన ఆలోచనలో పడేసేటట్లుగా ఉంది. లేఖనం చూసినట్లయితే అదే అధ్యాయము 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. ఈ వచనంలో చూడండి, యోసేపు ఆ యజమానురాలి యొద్ద నుంచి తప్పించుకొని పారిపోయినప్పుడు యోసేపు మీద దేవుడు కనికరపడినట్లు రాయబడి ఉన్నది. దేవుడు యోసేపు మీద కనికరపడతా ఉన్నాడు. ఎందుకు? దేవుడు కనికరం చూపించటం ఎందుకు? మంచి దేవుని ఆత్మ కలిగినటువంటి దేవుని సేవకుడు, వాళ్ళ మంచి నమ్మకమైన దాసుడా అని అనాల్సింది కదా. ఎందుకు కనికరం పడతా ఉన్నాడు? దేవుడు ఎందుకు కనికరం చూపిస్తా ఉన్నాడు? దేవుడు ఇట్లాగా ఆలోచన చేయాలా? మంచి నికార్సైనోడు, బలమైనోడు, నా కొరకు పాపం చేయకుండా నిలబడ్డాడు అని ఆలోచన చేయాలి కదా. అయ్యో పాపం అని దేవుడు ఎందుకు కనికర పడతా ఉన్నాడు? యోసేపు మీద దేవుడు ఎందుకు కనికరం చూపిస్తా ఉన్నాడంటే, ఆ మనుషుడు దేవునిని బట్టి పాపము చేయకుండా తనను తాను నిగ్రహించుకున్నాడు. పాపం అనేది దేవునికి సత్యదూరం. పాపం అనేది దేవునికి అంత దూరం ఉంటుంది. అదే ఈ యోసేపు గ్రహించి ఆయన చేత పిలువబడినటువంటి వాడు, శరీరాన్ని ఆత్మని పవిత్రముగా ఉంచుకోవలసినటువంటి మనుషుడు. కనుక ఏం చేసినంటే పాపానికి దూరంగా పారిపోయాడు. అటు తర్వాత దేవుడు కనికర పడతా ఉన్నాడు, కనికరం చూపిస్తా ఉన్నాడు. ఎందుకొరకంటే తన కొరకు శరీరాన్ని పవిత్రంగా మలినము కాకుండా కాపాడుకున్నాడు. నా మనుషుడు కదా, కనికరం చూపిస్తా ఉన్నాడు ఆ మనుషుని మీద. ఎక్కడో పరాయి దేశంలో నా అనేటువంటి వారు లేరు, తెలియనటువంటి దేశం,
తెలియనటువంటి ప్రజలు. ఆ ప్రజల మధ్యలో యజమానుడు పాపం అని చెప్పనని, పాపం అని కాదు, కొనుక్కుంటారు కదా, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు కదా, అట్లాగా యేసేపును కొనుక్కొని ఇంటికి తీసుకుపోయి పనిలో పెట్టుకున్నాడు. నేను కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్న ఒకడు నా మీద నిలబడటం ఏంది అని ఆలోచన చేస్తే ఆ యేసేపు స్థితి భయంకరంగా ఉంటుంది. యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవునిని బట్టి నిందారహితమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. నిందారహితమైన జీవితాన్ని. నేటి దినాన యవ్వన ప్రాయంలో, అలాగనే యవ్వనంలోనికి, ఈ రోజున యవ్వనం అనే కాదు, తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి బాల్య దశలో ఉన్నటువంటి వారికి సైతము తెలియని వయసు కదా, తెలియకుండానే పాపానికి బానిసలైపోతా ఉన్నారు. వారికి తెలుసుకునే స్థితికి వచ్చేకే వారు దాన్ని అడిక్ట్ అవుతా ఉన్నారు. అంటే దానికి బానిసలుగా మారిపోతా ఉన్నారు. బయటికి రాలేకపోతా ఉన్నారు. తెలుసుకునేటువంటి స్థితికి వచ్చేకే దాన్ని విడిచిపెట్టి బయటికి రాలేకపోతా ఉన్నారు. ఆ స్థితి మొదలుకొని ఏ స్థితి అయినా సరే మనము ఎలాగుండాలంటే, మొదటి కొరింథీ 3:17 రాయబడినటువంటి ఒక మంచి మాట, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం ఎలాగున్నదంటే పరిశుద్ధమై ఉన్నది. మీరు పరిశుద్ధమై ఉన్నటువంటి దేవుని ఆలయంగా, మీరే దేవుని ఆలయం. ఒక మాటలో చెప్పాలంటే దర్వాజు, తలుపులు, గుమ్ము, కిటికీలు, గోడలు, పైన స్లాబు, ఇది దేవాలయం. అది పక్కన పెట్టండి. కళ్ళు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు, దేహము, అలాగనే మనుషుని యొక్క రూపం, ఇది దేవుని ఆలయం. ఆమేన్. ఇప్పుడు అది ఆలయం కాదు. ఆ గోడలు, ఆ దర్వాజా, అది ఆలయం కాదు. కనపడేటువంటి మనము, రూపము, ముక్కు, చెవులు, నోరు, ఈ దేహము, ఇది దేవుని ఆలయం. ఈ ఆలయము యేసేపుకులాగా పవిత్రంగా ఉండాలి. ఆమేన్. పవిత్రంగా కాపాడుకోండి. అన్నలకి, అక్కలకి, చెల్లెమ్మలకి, ఎవరైనా సరే జీవవాక్యాన్ని హృదయంలో నిలుపుకొని పరిగెత్తుచూ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఆ ఆలయము పరిశుద్ధమై ఉంది అనగా మీరు పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ఈ రోజున వాక్య ధ్యానం ఏమిటంటే, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. 1 తిమోతి 4:11 రాయబడి ఉన్నది. నీ యవ్వనమును బట్టి ఎవడు కూడా నిన్ను దూషించేటువంటి అవకాశాన్ని వద్దు. మాటలో, పాటలో, చూపులో, ప్రవర్తనలో పరిశుద్ధతని మీరు రిఫ్లెక్ట్ చేయాలి. అంటే ప్రతిబింబించాలి ఎదుటున్నటువంటి వారికి. యేసేపు చూపి ఇట్లా మనకి తన జీవితాన్ని ఈ రోజున మనకి ప్రతిబింబిస్తూ ఉన్నాడు. ఇదిగో నా జీవితంలో పాపం లేదు, నేను దేవుని ఆలయముగా ఉన్నా కనుకనే దేవుడు నన్ను అయ్యో కనికరం అనేది నా మీద చూపించాడు. అటువంటి స్థితిని మనం పొందుకోవాలా. ఈ జీవితం అనేది మరొకరికి తృణీకరించబడేటువంటి స్థితికి దిగజార్చకూడదు. దేవుని పరిశుద్ధులకు ఇదే తగింది, ఇదే తగినటువంటిది. వీరొకరికి లోపరచకూడదు, అవకాశం ఇవ్వకూడదు. అలాగే ప్రార్థించుకుందాం.
కనికర స్వరూపుడైన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ దయగలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా జీవవాక్యమును తండ్రి హృదయంలో నిలుపుకొని వాక్యము చేత జీవించుచు ఉన్న మా అందరి జీవితాలను మీ పరలోకపు వాక్యపు వెలుగులో స్థిరపరిచి పరిశుద్ధముగా, పవిత్రముగా, దేవాలయముగా ఉన్నటువంటి మేము పవిత్రమగినటువంటి నీకు తండ్రి ఆ ఆలయమై ఎప్పటికీ కూడా నీకు నివాస యోగ్యముగా ఉండులాగున మమ్మును తండ్రి మీ కృపలో మీ కనికరము చేత స్థిరపరచమని, పరిశుద్ధులకు తగినటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని, లోకమందున్నటువంటి మేము ఏ పరిస్థితిలో కూడా చిక్కుబడకుండా బలమగినటువంటి నీ ప్రజలుగా జీవించుటకు బలపరచమని మీ పాదముల యొద్ద ఈ మనవులన్నిటినీ ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడయ్యున్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును కాక. ఆమేన్, ఆమేన్.